This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is Sudai What We The YouTube channel. Guys, మీరు ఓన్లీ ట్యూస్డే అండ్ థర్స్డే ఆఫీస్కి వెళ్తే చాలు, మిగతా రోజులంతా కూడా ఇంటి నుంచి బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ కదా. ఈ ఒక ఫెసిలిటీ మనకైతే జెన్స్కార్ అనే ఒక ఆర్గనైజేషన్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుందన్నమాట. జెన్స్కార్ నుంచి ఒక న్యూ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది. వీళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ కూడా వస్తుంది కాబట్టి తప్పకుండా అయితే డీటెయిల్స్ చెక్ చేసుకుని మీరు అప్లై చేసుకోండి. చాలా మంచి హైరింగ్, క్లియర్గా డీటెయిల్స్ అని కూడా స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ ఏం చేస్తారు, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క జాబ్ రిక్వైర్మెంట్ కింద కామెంట్ అయితే చేసేయండి. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ కెరీర్ పేజ్ ఆఫ్ జెన్స్కార్, ఆ యొక్క డీటెయిల్స్ చెప్తాం. కానీ ఏది కూడా కుక్కర్ ఇన్ఫర్మేషన్ అయితే కావాలి, మీరు కూడా చెక్ చేసుకోండి. ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు, అన్ని జెన్యూన్ అండ్ వెరిఫైడ్ అప్డేట్సే. సో గైస్, వీళ్ళ దగ్గర నుంచి అసెస్మెంట్ లింక్స్ కూడా మనకైతే వస్తుంది కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకొని లెట్ స్టార్ట్. గైస్, మీకు చెక్ చేసుకోవచ్చు జెన్స్కార్ యొక్క అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నాం. చూడండి ఒకసారి. సో ఇంప్లిమెంటేషన్ ఇంజనీర్ ఫ్రెషర్ రోల్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ జరుగుతుంది. బట్ ఇక్కడ 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు ఫ్రెషర్గా ఇస్తారన్నమాట. ఇది ఫుల్ టైమ్ రోల్గా చెక్ చేసుకోండి. వీఆర్ లుకింగ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఇంజనీర్ ఫ్రెషర్ టు సపోర్ట్ కస్టమర్ ఆన్బోర్డింగ్ అండ్ డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్స్. వీళ్ళకి చాలా మంది కస్టమర్స్ ఉంటారు, వీళ్ళ ప్రొడక్ట్స్ అండ్ ప్రాజెక్ట్స్ అయితే వాడుతుంటారు అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఆ కస్టమర్స్ని ఆన్బోర్డ్ చేయడంలో మీరైతే వర్క్ చేస్తారని తెలిసింది. సో ఇక్కడ చూడండి, న్యూ కస్టమర్ సైన్అప్స్ చేస్తారు. బిల్లింగ్ డేటా అంటే కస్టమర్ సబ్స్క్రిప్షన్స్, కాంట్రాక్ట్, యూసేజ్ డేటా అవన్నీ ఉంటాయి. ఆ డేటా మీద మీరైతే వర్క్ చేస్తారని ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. దిస్ ద హ్యాండ్స్ ఆన్ టెక్నికల్ రోల్ ఫోకసింగ్ ఆన్ స్క్రిప్టింగ్, ఏపీఐస్ అండ్ డేటా ప్రాసెసింగ్ అని మెన్షన్ చేశారు. ఓకే, వాట్ యూ విల్ బి డూయింగ్, సో లీడింగ్ వన్ ఎండ్ టు ఎండ్ ఆన్ బోర్డింగ్ అండ్ కాన్ఫిగరేషన్ అంతా కూడా మీరైతే చేస్తారట. ఓకే, సో ఇక్కడ చూడండి, అసిస్ట్ ద ఆన్ బోర్డింగ్ న్యూ కస్టమర్స్ ఆన్ టు జెన్స్కార్ ప్లాట్ఫామ్లోకి మీరైతే న్యూ కస్టమర్స్ని అసిస్ట్ చేస్తారు. వర్క్ విత్ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ బిల్లింగ్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ అని మెన్షన్ చేశారు. హెల్ప్ కాన్ఫిగర్ కస్టమర్ అకౌంట్స్, బిల్లింగ్ రూల్స్ అండ్ ప్రైజింగ్ స్ట్రక్చర్స్ బేస్ చేసుకుని మీరైతే వర్క్ చేస్తారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే కస్టమర్ ఆన్బోర్డింగ్ సపోర్ట్లో వర్క్ చేస్తారు, డేటా మైగ్రేషన్లో వర్క్ చేస్తారు, ఆటోమేషన్ అండ్ టూలింగ్లో మీరైతే వర్క్ చేస్తారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీకు అయితే ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, కీ క్వాలిఫికేషన్ చూస్తే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్. సో బీఎస్సీ చదివినా, బీసీఏ చదివినా, బీఈ బీటెక్ చదివినా పర్వాలేదు. కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు అన్నమాట. ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ మీకు కనుక పైథాన్, జావా స్క్రిప్ట్ ఆర్ సిమిలర్ లాంగ్వేజ్ మీద కనుక నాలెడ్జ్ ఉంటే వెంటనే అయితే ట్రై చేయండి. ఏపీఐ, రెస్ట్ బేస్డ్ ఇంటిగ్రేషన్స్, డేటా ప్రాసెసింగ్ అండ్ స్క్రిప్టింగ్ మీద ఫెమిలియర్గా ఉండాలి. ఎస్క్యూఎల్ అండ్ రిలేషనల్ డేటాబేస్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సిఎస్వి మీకు ఆ యొక్క స్ట్రక్చర్ డేటా సిస్టమ్ మీద కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే చెప్తున్నారు. మేజర్గా మనకి టూల్స్ చూస్తే మనకి టూల్స్ అండ్ టెక్నాలజీ పైథాన్, రెస్ట్ ఏపీఐ, ఎస్క్యూఎల్, పోస్ట్గ్రేఎస్క్యూఎల్, సిఎస్వి, జేసన్, గిట్ హబ్, ఇంటర్నల్ ఏపీఐ మీద నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. లొకేషన్ మనకైతే హైబ్రిడ్ 2 days per week మనకైతే ఉంటుంది. ట్యూస్డే అండ్ థర్స్డే మనం అయితే వర్క్ చేస్తాం ఆఫీస్కి వెళ్ళి. ఆఫీస్ లొకేషన్ చూడండి, ఇందిరానగర్, బెంగళూరు. ఓకే, ఎవరైతే బెంగళూరు వెళ్ళి వర్క్ చేద్దాం అనుకుంటున్నారో హైబ్రిడ్ మోడ్లో దిస్ ద బెస్ట్ ఆపర్చునిటీ, తప్పకుండా అయితే ట్రై చేయండి. అడ్రస్ కూడా వాళ్ళు ఇచ్చేస్తారు. ఓకే, మంచి ఆపర్చునిటీ, ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. మీ యొక్క రిక్వైర్మెంట్, ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న రిక్వైర్మెంట్ కనుక మీకు మ్యాచ్ అవుతాయి. మంచి అప్డేట్ ఎక్కువ మందికి షేర్ చేయండి. మీ యొక్క జాబ్ రికమెండ్ అయితే కింద కామెంట్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మరి కలుద్దాం. అంతవరకు సరిపోదు. బాయ్.